నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హోలీ ఆడుకోవడం తప్పు. హోలీ ఆడతారా, మీ మీద దాడి చేస్తాం, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది జరిగిన వాస్తవం. ఎక్కడ జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే పూర్తి వివరాలను చూడాల్సిందే. ఏఎంయు విద్యార్థులు ప్రొక్టర్ కార్యాలయంలో హోలీ ఆడేందుకు అనుమతి కోరారు. సో అనుమతి కూడా లభించింది. మార్చి 21న మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల పార్కులో హోలీ ఆడుతున్న విద్యార్థులను ఇతర సంఘాల విద్యార్థులు అడ్డుకోవడంతో వారిని వెంబడించి కొట్టారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తా, చూడండి. వీడియో ప్లే చేయండి. के साथ मॉब लिंचिंग हुई है, उनको जान से मारने की कोशिश की गई है, जान से मारने की धमकी दी गई है। जेब में अगर रुपए रखे हैं तो उनको भी निकाल लिया गया है। उनके पास हथियार थे, तमंचे थे। प्रॉक्टर ने उनका साथ दिया है, प्रॉक्टर के पुलिस ने। और हमारे होली का जो कार्यक्रम हमें मनाना था उसको बिल्कुल कार्यक्रम दूर की बात है, हमारी जान पे बन गई है। कौन लोग थे वो थे जो अराजक तत्व हैं, जिनके खिलाफ आपराधिक मुकदमे हैं, जो अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के प्रशासन की शय में वहाँ पर गुंडागर्दी कर रहे हैं। छात्र हैं वो क्या? वो छात्र नहीं भी हैं और है भी कुछ उनमें से। मॉब लिंचिंग कैसे कह सकते हैं? मॉब लिंचिंग ऐसे कह सकते हैं कि उसके लिए सारे गवाहें और प्रमाण हैं कि मेरे पीछे और मुझसे पहले बाकी लड़कों के पीछे एक भीड़ मारने के लिए दौड़ी, जिनके पास हथियार थे। तो मॉब लिंचिंग करना चाह रहे थे? मॉब लिंचिंग ही थी वो। यदि सही समय पर वहाँ पर एएसपी साहब नहीं आते तो मेरी जान चली जाती। नहीं तो छात्राओं के साथ भी कुछ हुआ है क्या? छात्राओं के साथ जो हुआ है, छात्राओं तक तो मैं पहुँच भी नहीं पाया हूँ। मैं जैसे ही वहाँ पहुँचा हूँ इतनी देर में तो मुझे पता चली है कि वो भीड़ मेरा इंतजार कर रही थी, मेरे पीछे आ गई। आज क्षेत्र सिविल लाइन अंतर्गत में एक प्रकरण हमारे संज्ञान में आया है। प्रॉक्टर एएमयू कैंपस के अंतर्गत प्रॉक्टर ऑफिस में होली खेलने की परमिशन को लेकर कुछ लोगों में वार्ता चल रही थी। इसी बीच में दो पक्षों में विवाद उत्पन्न हुआ। इस संबंध में यह अवगत कराना है कि थाना क्षेत्र सिविल लाइन पर तहरीर प्राप्त कर ली गई है और सुसंगत धाराओं में एफआईआर पंजीकृत कर ली गई है। किसी भी प्रथम दृष्टया जांच में किसी भी व्यक्ति को किसी भी प्रकार की कोई चोट सामने नहीं आई है और मौके पर शांति है। अग्रिम विधिक कार्रवाई भी की जा रही है, जिससे आपको अवगत कराया जाएगा। రైట్, వీడియో అయితే చూసారు కదా. ఇది ఎక్కడ జరిగిందో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో హోలీ ఆడుకున్నందుకు విద్యార్థులపై వేరొక సంఘానికి చెందిన విద్యార్థులు ఎంత ఘోరంగా ప్రవర్తించారు అనేది అక్కడ విద్యార్థి సంఘం నాయకుడు మాట్లాడింది కూడా మీరు విని ఉంటారు. అలీఘర్ యూనివర్సిటీలో హిందువులు చదువుకోవాలి అని అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే ఏఎంయూలో హోలీ ఆడుతున్న విద్యార్థులను ఇతర వర్గాల విద్యార్థులు వెంబడించి కొట్టారు. ఈ సమయంలో భీకర పోరు జరిగింది. దీనికి నిరసనగా విద్యార్థులు ఏఎంయూ క్యాంపస్లో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఏఎంయూ పరిపాలనా అధికారులకు వివరణ ఇచ్చి శాంతింపచేశారు. బాధిత విద్యార్థి ఆదిత్య ప్రతాప్ ఫిర్యాదు మేరకు 10 మంది ముస్లిం విద్యార్థులపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హిందూ సంఘాల కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ధర్నాకు దిగారు. అక్కడి నుంచి వివరించి శాంతింపజేసి పంపించారు. మార్చి 20 అర్ధరాత్రి ఏఎంయూ విద్యార్థులు ప్రొక్టర్ కార్యాలయంలో హోలీ ఆడేందుకు అనుమతి కోరారని, అప్పటి నుంచి నిరసన స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయని, మార్చి 21 మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల పార్కులో హోలీ ఆడుతున్నారు విద్యార్థులు. ఇక ఇతర సంఘాల విద్యార్థులు అడ్డుకోవడంతో వారిని వెంబడించి కొట్టారు. సమాచారం అందుకున్న ప్రొక్టోరియల్ బృందం, పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పోలీస్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. మిస్బా ఖైజర్, జాకిర్ రెహమాన్, జైద్ షెర్వానీ, షారుఖ్ సబ్రీ, షోయబ్ కురేషి, అహ్మద్ ముస్తఫా షెర్వానీ, అఫ్ఫాన్ షెర్వానీ, షాబజ్ ఖాన్, ఫైసల్ త్యాగి, అర్మాన్ సిద్దిఖీలపై ఆదిత్య ఫిర్యాదుపై సెక్షన్ 144, 1847, 1447, 1447, 14A5 కింద కేసు నమోదు చేశారు. 386, సెక్షన్ 323 మరియు 504 కింద కూడా కేసు నమోదు చేయబడింది. స్వతంత్ర భారతావనిలో సెక్యులర్ లౌకికవాదం అని మాట్లాడే కుహానా నాయకులు ఈ విషయం మీద ఎందుకు స్పందించారు? సెక్యులర్ అంటే మైనారిటీలకు మద్దతు పలకడమేనా, లేదా మెజారిటీల మనోభావాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉందా? అసలు భారతదేశంలో మెజారిటీలు ఎవరు, మైనారిటీలు ఎవరు, బాధింపబడుతుంది ఎవరు, బాధపడుతుంది ఎవరు? దీని వెనుక కారణం ఏంటి? రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రాపగండా కోసం కొందరిని నెత్తిన ఎక్కించుకుంటే ఆ ఎక్కిన కొందరు తైతక్కలాడుతూ మిగిలిన వాళ్ళ మీద విజృంభిస్తూ ఉంటే చూస్తూ ఉండాల్సిందేనా? కాలేజీల లోపల కులాల మతాలకు అతీతంగా ఉండాలి అంటారు. అందుకే హిజాబ్ కూడా వద్దు అనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. విద్యార్థులంతా ఒకటే అనే భావజాలాన్ని రప్పించాలి అంటారు.
వందే మాత్రం పాడించడం మర్చిపోయాం, ప్రతిజ్ఞ చెప్పించడం మర్చిపోయాం, హిజాబ్ తప్పులేదు అంటున్నాం, మంగళసూత్రాలతో రావద్దు అంటున్నాం. ఒకరి మనోభావాలను కాపాడడం కోసం ఇంకొకరి ధర్మాన్ని కించపరుస్తూనే వస్తున్నాం. అది ఈరోజు ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అని అంటే ఆ ధర్మానికి సంబంధించిన పండగలను సెలబ్రేట్ చేసుకున్నా కూడా తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. ఆడపిల్లలకు సంబంధించి ముట్టుకోని చోట ముట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించే తీరుకి వెళ్ళిపోయింది. పండగ చేసుకుంటే ఆడపిల్లల్ని చులుకనగా చూస్తాం, మగపిల్లల్ని అయితే కొట్టేస్తాం పర్మిషన్ తెచ్చుకున్నా కూడా. ఇది సెక్యులర్ అని చెప్పే మహానుభావులు దీని గురించి మాట్లాడాలి. హోలీ ఆడుకునే స్వతంత్రం ఈ దేశంలో లేదు, కానీ ఇఫ్తార్ విందులు ఇచ్చేంత స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. ఎందుకు? ఎవరి కోసం? ఎందుకు అంటే సంతుష్టికరణ రాజకీయాలు, ఒక మతాన్ని సంతృప్తిపరచడం కోసం జరుగుతున్న రాజకీయాలే ఈరోజు పేటరేగిపోవడానికి కారణమవుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా సంతోషం సంతోషమే, పండగ పండగే. దాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు, అలా కొట్టే హక్కు అంతకంటే లేదు, ఆడపిల్లల్ని అవమానపరిచే హక్కు అస్సలే లేదు ఈ ప్రజాస్వామ్య ద్వేషంలో. మిమ్మల్ని కొందరు నెత్తిన పెట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి మీరు అందరి మీద పెత్తనం చేస్తాం అనంటే ఏదో ఒకరోజు దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇంకెక్కడ పునరావృతం కాకూడదు అని కోరుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.